వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా సాక్షి ఎడిషన్ చూద్దాం. సాక్షి ఎడిషన్లో మనం మెయిన్ హెడ్లైన్ చూస్తున్నాం. మరో ఛాన్స్ లేదు, కార్పొరేషన్ చైర్మన్లుగా రెండోసారి అవకాశం ఇవ్వకూడదని సీఎం నిర్ణయం. కొత్త వారికే అన్ని పదవులు ఇవ్వాలనే యోచన, పనితీరు ప్రతిపాదికగా కొందరికి మళ్లీ అవకాశం ఇస్తారనే చర్చకు చెక్. జూలైలోపు అన్ని కార్పొరేషన్లకు ఒకేసారి చైర్మన్ల నియామకం. మున్సిపల్ ఎన్నికల కోసం లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు. కార్పొరేషన్లుగా ఈసారి రెండోసారి అవకాశం ఇవ్వకూడదని సీఎం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. హెడ్లైన్ ఇచ్చి మరో హెడ్లైన్ చూద్దాం. మెరిసిపోతున్న మేడారం, వనదేవతలకు కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ పూజలు, అనంతరం హైదరాబాద్కు తిరుగుపయనం. సమ్మక్క సారలమ్మ గద్దెల ఆవరణంలో పైలాన్ ఆవిష్కరించిన సీఎం. మేడారం సమ్మక్క సారక్క గద్దెల విస్తరణ, పునరుద్ధరణ పనులకు సంబంధించిన పైలాన్ను సీఎం రేవంత్ మంత్రులతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతర కోసం 251 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందులో 101 కోట్లతో గద్దెల విస్తరణ, శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టారు. మేడారం పునరుద్ధరణ పనుల కోసం ప్రభుత్వం 250 కోట్లు మంజూరు చేసి పునరుద్ధరణ పనులు చేసినట్టు తెలుస్తోంది. అందులో 101 కోట్లతో గద్దెల విస్తరణ పనులు, శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టారు. ఈసారి జాతర నిర్వహణ, ఇతర ఏర్పాట్ల కోసం 150 కోట్ల ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం కేటాయించిన బడ్జెట్ 251 అయితే అందులో 101 కోట్లతో గద్దెల విస్తరణ, మరి 150 కోట్లతో జాతర నిర్వహణ, ఇతర ఏర్పాట్లకు కేటాయించినట్టుగా తెలుస్తోంది. మరొక హెడ్లైన్ చూద్దాం. 2 ఏళ్లలో 2 లక్షలే, కాంగ్రెస్ హయాంలో కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు అంతంతే. ప్రాధాన్యత ఇతర ప్రాజెక్టుల కింద 2 ఏళ్లలో 11.61 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం. నిధులు, భూసేకరణ సమస్యలతో నీరసించిన ప్రాజెక్టుల నిర్మాణం, బడ్జెట్లో కేటాయింపులకు తగ్గట్టు విడుదల కాని నిధులు, విడుదలైన నిధుల్లో సింహభాగం పెండింగ్ బిల్లులకే. 2 ఏళ్లలో 24,103 కోట్ల పనుల లక్ష్యం, 11,333 కోట్ల పనులే జరిగిన వైనం. 2027-28 నాటికి 23.56 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ప్రస్తుత వేగంతో లక్ష్యం చేరుకోవడం అనుమానమేనన్న అభిప్రాయం. కొంచెం డీటెయిల్గా చూద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కాగా 2 ఏళ్లలో 1.96 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే సాగులోకి వచ్చింది. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రాజెక్టుల కింద చేర్చి 2028-29 నాటికి 43.13 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించాలని అధికారంలో వచ్చిన తొలి నెలలో లక్ష్యం పెట్టుకోగా, ఆ తర్వాత కాలంలో 2027-28 నాకి 23.56 లక్షల ఎకరాల సాగునీరు అందించేలా ఆ లక్ష్యాన్ని కుదించింది. తాజా లక్ష్యం మేరకు 2024-25కు 6.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా 1.62 లక్షల ఎకరాలే సాగులోకి వచ్చాయి. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. మెయిన్ హెడ్లైన్ చూస్తున్నాం. అర్హులే కానీ కారు, ఇందిరమ్మ ఇంటి పథకంలో గందరగోళం. గత ప్రభుత్వ దళిత బంధు స్కీమ్తో జీవనోపాధికి క్యాబ్ కొన్న వేలాది మంది లబ్ధిదారులు. పేదలే అయినందున చాలా మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు. తీరా బిల్లులు చెల్లించే వేళ కారు అన్నందుకు అర్హులు కారంటూ నిలిపివేత. కారున్నందుకు అర్హులు కారంటూ నిలిపివేత. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపేద ఎల్లయ్య దళిత బంధు కింద కారు కొనుక్కొని క్యాబ్ డ్రైవర్గా జీవనోపాధి పొందుతున్నాడు. వారికి నిరుపేద కుటుంబమే, సొంతిల్లు లేకపోవడంతో ఇందిరమ్మ పథకం కింద ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ కారు ఉన్నదన్న కారణంతో ఆయనకు ఇందిరమ్మ ఇంటి ఆర్థిక సాయం పొందేందుకు అర్హత లేదనే అనుమానం కింద కొంత ప్రత్యేక జాబితాలో చేర్చారు. రోజువారీ ప్రయాణ అవసరాలకు కారు కొనుక్కోవడానికి ఉపాధి రూపంలో క్యాబ్ ఉపాధి రూపంలో కారు నడుపుకోవడానికి పొందడాన్ని ఒకే గాడిన కట్టడం ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇందిరమ్మ ఇళ్లకు కారు ఉన్నవారు అనర్హులుగా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. కానీ ఆ కారును క్యాబ్ రూపంలో అతనికి ఆర్థిక సాయం పొందేందుకు
కార్ని యూజ్ చేసుకుంటున్నాడు. కానీ అది కారు ఉన్నందుకు వారికి ఇందిరమ్మ ఇల్లు ఆ పథకం తీసేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇచ్చారు. పథకాన్ని ప్రారంభించేటప్పుడు అనర్హతలు అర్హతల విషయంలో పేర్కొన్న అంశాల విషయంలో లోతుగా అధ్యయనం చేయకపోవడం గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఇందులో క్యాబ్ డ్రైవర్ల అంశం కీలకంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్లో క్యాబ్ సేవలు విస్తరిస్తున్నామన్నారు. వేల మంది దీన్ని ఉపాధిగా మార్చుకున్నారు. ఉన్న ఊళ్ళో పూట గడవడం కష్టంగా మారిన చాలా మంది దీనివైపు మొగ్గు చూపుతున్నారు. గత ప్రభుత్వం దళిత బంధు ఆర్థిక సాయాన్ని అందజేసిన సమయంలో వేల మంది దళిత యువకులు దాన్ని కార్ల కొనుగోలుకు వినియోగించుకున్నారు. అప్పట్లో ఈ పథకానికి నిరుపేదలుగా అర్హత పొందిన వారు ఇప్పుడు ఇందిరమ్మ పథకానికి వచ్చేసరికి అనర్హులుగా మారిపోయారు. రైట్, మరో న్యూస్ చూద్దాం. మా జెండా గద్దె జోలికి వస్తే నీ గద్దె కూలుతుంది. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తేనే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి. హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ విధంగా నైనీ కాంట్రాక్టు సైట్ విజిట్ తొలి లబ్ధిదారుడు సీఎం బావమరిది. కాంట్రాక్టులో మంత్రుల వాటా పంచాయతీతోనే కొట్లాట. సైట్ విజిట్ విధానంతో పాటు అన్ని టెండర్లను రద్దు చేయాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్కు నిన్న సిట్ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ జెండా గద్దె జోలికి వస్తే నీ గద్దె కూలుతుంది జాగ్రత్త అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హెచ్చరించారు. రైట్, ఇక హరీష్ రావు కూడా సిట్ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు హరీష్ రావు కూడా హాజరవ్వాలని సిట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిందే మరో హెడ్లైన్ చూద్దాం. ఇక్కడ షార్ట్ హెడ్లైన్స్ చూద్దాం. పండుగలప్పుడు ఛార్జీల పెంప. పండుగల రద్దీని అవకాశంగా తీసుకొని విమాన ప్రయాణ ఛార్జీలను పెంచడంపై సుప్రీం విస్మయం వ్యక్తం చేసింది. ఈ దోపిడీపై జోక్యం చేసుకోక తప్పదని స్పష్టం చేసింది. 6 గంటలకు పైగా విజయ్ను ప్రశ్నించిన సిబిఐ. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిన్న విజయ్ని విచారించినట్టుగా తెలుస్తోంది. ఆ విచారణలో 6 గంటలకు పైగా విజయ్ని సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణలో భాగంగా సోమవారం సైతం విజయ్పై సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఏకధాటిగా 6 గంటలకు పైగా ఆయన్ని ప్రశ్నించింది. రైట్గా మరో న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తున్నాం. స్పెయిన్లో 2 హైస్పీడ్ రైలు నిన్న ఢీకొన్నాయి. స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 2 హైస్పీడ్ రైళ్లు నిన్న ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందారు, 100 మంది గాయపడ్డారు. వారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో న్యూస్, నాకు నోబెల్ ఇవ్వలేదు కాబట్టి నోబెల్ శాంతి బహుమతి నాకు లభించలేదు కాబట్టి శాంతి గురించి మాట్లాడాల్సిన బాధ్యత నాకు లేదు అని నార్వే ప్రధానికి పంపిన సందేశంలో ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. రైట్గా మనం చూస్తున్నాం. ఇవి సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాం. రైట్గా నమస్తే తెలంగాణలో మెయిన్ హెడ్లైన్గా చూస్తున్నాం. 2 కండ్ల బాబు, ఒంటి కన్ను వ్యూహం. అవును, తెలంగాణ నుంచి టీడీపీని పారదోలింది కేసీఆరే. ఎందుకంటే ప్రజల తెలంగాణలో ఆ పార్టీ ఉండాలని కోరుకోలేదు. తమ ప్రాంత వ్యతిరేకిగానే చంద్రబాబును ఇక్కడి ప్రజలు చూస్తూ వచ్చారు. సమైక్య పాలనలో తెలంగాణకు చంద్రబాబు చేసిన అన్యాయం, రాష్ట్ర ఏర్పాటుపై రచించిన కుట్రలు, రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆగని అడ్డంకులు, ప్రభుత్వ కూల్చివేతకు పన్నిన కుతంత్రాలు, ఇవన్నీ తెలంగాణలో ఇప్పటి తరం ఇప్పుడిప్పుడే మర్చిపోలేదు. తెలంగాణలో మళ్లీ టీడీపీ దుకాణం తెరిచేందుకు ఎత్తులు, బీజేపీ జనసేనతో కలిసి కూటమి ఏర్పాటుగా ప్రయత్నం. తెలంగాణలో టీడీపీ కూడా దుకాణం తెరిచేందుకు ఎత్తులు వేస్తున్నారని చెప్తున్నారు. బీజేపీ జనసేనతో కలిసి కూటమిగా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. నమూనా పరీక్షగా మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఎంట్రీ. నమూనా పరీక్షగా మున్సిపల్ ఎన్నికల్లోనే జనసేన ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. మంచి ఫలితాలు వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ. రేవంత్ రెడ్డి జెండా గద్దెల వ్యాఖ్యలు గురువు కోసమేనా? రైట్గా మరో హెడ్లైన్ చూద్దాం. సీఎంపై కేసు పెట్టాల్సిందే. అడిషనల్ డీజీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. దిమ్మెల జోలికొస్తే పుర్రెలు పగులుతాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం హెచ్చరిక. రేవంత్ వ్యాఖ్యలపై వరంగల్ సిపికి ఫిర్యాదు. రైట్గా మరో న్యూస్ చూద్దాం, మరో హెడ్లైన్ చూద్దాం. సిట్ విజిట్ సీఎం ఫిట్టింగ్.
అంటుకున్న బొగ్గుగని ముఖ్యమంత్రి చేతికి మసి. దీంతో తొలి లబ్ధిదారు రేవంత్ బామ్మర్దే. నైనితో పాటు సింగరేణి టెండర్లన్నీ రద్దు చేయాలి. చీకటి ఒప్పందం లేకుంటే కిషన్ రెడ్డి స్పందించాలి. సిబిఐ దర్యాప్తు జరిపించాలి అని హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు. కమిషనర్లకే సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ సిస్టమ్. అనుయాయుల కోసమే విధానం తెచ్చిన కాంగ్రెస్. సీఎం బావమర్ది సృజన్ రెడ్డి కంపెనీకే తొలి టెండర్. సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తే ఆధారాలు సమర్పిస్తాం. అవసరమైతేనే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం. పర్సెంటేజీల కోసమే సింగరేణిలో డీజిల్ విధానం. రేవంత్ సమీప బంధువు కనుసన్నల్లోనే అక్రమాలు. ఇన్ఛార్జ్ సీఎండీలను పెట్టి అడ్డగోలు వ్యవహారాలు. కాంగ్రెస్ది క్యాబినెట్ కాదు, దండుపాల్యం ముఠా. వాటాల కొట్లాటలో ఐఏఎస్లు జర్నలిస్టులు బలి. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన విమర్శలు. సింగరేణి టెండర్ల కేటాయింపులో అక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తెరలేపిండ్రు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం కమిషన్ల కోసమే సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్కి చెందిన షోదా కంపెనీకే ఈ సైట్ విజిట్ సర్టిఫికేషన్ విధానంలో తొలి టెండర్ను కట్టబెట్టిండ్రు. రేవంత్ మంత్రుల అనుయాయులకు మొత్తం 6 కాంట్రాక్టులను +7 నుంచి 10% కేటాయించి వేల కోట్లు కొల్లగొట్టిండని హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు. వాటాల కీచులాట. నైని బ్లాక్లో ఏటా వచ్చే 1600 కోట్లపై పెద్దల కన్ను. సన్నిహితుడికి కట్టబెట్టేందుకు ముఖ్య నేత ఎత్తులు. అస్మదీయుడికే దక్కేలా గట్టి మంత్రి ప్రయత్నాలు. తమ్ముడి కంపెనీ కోసం కీలక మంత్రి తీవ్ర పోరాటం. అల్లుడికి అప్పగించేలా మీడియా అధిపతి పోరాటం. రైట్, ఇక మరో హెడ్లైన్ చూద్దాం. కేసులెన్ని పెట్టినా రేవంత్ను వదలం. బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం డ్రామాలు. బామ్మర్ది సృజన్ రెడ్డి స్కామ్ బయటపడడంతోనే వణుకు. హరీష్ రావుపై కావాలనే కక్ష సాధింపు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విధంగా హరీష్ రావుకు నిన్న నోటీసులు ఇచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విధంగా స్పందించడం జరిగింది. రైట్, ఇక మరో హెడ్లైన్ చూద్దాం. అదే దానికి సంబంధించిన హెడ్లైన్ చూస్తున్నాం. హరీష్ రావుకు సిట్ నోటీస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీ. నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశం. గనుల స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకే సర్కార్ ఆపసోపాలు. కొంచెం డీటెయిల్గా చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. బొగ్గు గనుల కుంభకోణంలో తన అనుయాయుల పేర్లు తెర మీదకు రావడం, ఆమాత్యుల పంచాయతీ రచ్చకెక్కడం, ఈ అంశాలపై ప్రజల్లో విపరీతమైన చర్చ కొనసాగుతుండటంతో మరోసారి డైవర్షన్ అస్త్రాన్ని ప్రయోగించారు అంటున్నారు. ప్రజలను ఏమార్చేందుకు, దృష్టి మరల్చేందుకు సిద్ధమయ్యారు. అవినీతిపై సర్కార్ను నిలదీస్తున్న ప్రజల్లో చర్చబడుతున్న బీఆర్ఎస్ నేతలను వేధించేందుకు రంగంలోకి దిగారు. అందులో భాగంగానే తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినట్టుగా స్పష్టమవుతుంది అంటున్నారు. రైట్, ఇక మరో న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ వ్యాఖ్యలను. మెగా క్లస్టర్ మంజూరుకు ఎన్నేండ్లు. తెలంగాణ నేతన్నలపై ఎందుకంత కక్ష. సిరిసిల్లపై ఏ కమిటీ వివక్ష. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు కేటీఆర్ ఘాటు లేఖ. తెలంగాణలో నేతన్నలపై కేంద్రానికి ఎందుకంత కక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ సామర్థ్యం, తక్కువ కార్మిక శక్తి ఉన్న ఇతర రాష్ట్రాలలోని ప్రాంతాలకు మెగా క్లస్టర్లను మంజూరు చేసిన కేంద్రం అన్ని అర్హతలున్న సిరిసిల్లకు పక్కన పెట్టడం ప్రాంతీయ వివక్షకు పరాకాష్ట అని దుయ్యపట్టారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు ఘాటుగా లేఖ రాశారు కేటీఆర్. రైట్, ఇక మరో హెడ్లైన్ చూస్తున్నాం. పారిశ్రామిక వాడలపై పర్సెంటేజీలో పంజా. పాష మైలారంలో 27 కోట్లు వసూలు చేసిన కాంగ్రెస్ నేత వర్గల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మరో లీడర్ కలెక్షన్. చౌటుప్పల్లో ఫ్యాక్టరీ ఓనర్లకు ఎమ్మెల్యే బెదిరింపు. మార్కాపూర్ నుంచి మనోహరాబాదు దాకా సేమ్ సీన్. కాంగ్రెస్ నేతల ధాటికి వణుకుతున్న యజమానులు. రైట్, ఇక మరో న్యూస్ చూస్తున్నాం. మంత్రులకు నిరసన సెగ. చెన్నూరులో వివేక్ను నిలదీసిన ఏటీసీ భూ నిర్వాసితులు. గ్యారంటీ లేవి, ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ. మంత్రి వాకిటి శ్రీహరిని ఘేరావు చేసిన మహిళలు.
దావాఖానా తరలింపుపై ఎమ్మెల్యే నాగరాజు అడ్డగింత. వర్ధన్నపేటలోని ఉంచాలని ఆందోళన. గెలిచినాక 2 ఏళ్లకు మేము గుర్తొచ్చినామా? ఎమ్మెల్యే మురళీనాయక్కు ఏటి గడ్డతందా ప్రశ్న. మంచిర్యాల జిల్లా చెన్నూరులో సోమవారం ఏటీసీ ట్రైనింగ్ సెంటర్లో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామిని నిలదీస్తున్న భూ నిర్వాసితులు, మహిళలు. ఇక్కడ మనం పిక్చర్లో చూస్తున్నాం. ఇక చిన్న హెడ్లైన్ చూద్దాం. కర్ణాటక డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలలు. ఆఫీస్లో యూనిఫామ్ ధరించి మహిళలతో అసభ్య ప్రవర్తన. సామాజిక మాధ్యమాల్లో విచారణకు సిద్ధరామయ్య ఆదేశం. కర్ణాటకలోని డీజీపీకి సంబంధించిన న్యూస్ ఇది. అక్కడ అధికారి రాసలీలకు సంబంధించి యూనిఫామ్లో ధరించి మహిళలతో అసభ్య ప్రవర్తన, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు విచారణకు హాజరు కావాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇక మరో న్యూస్ చూస్తున్నాం. ఇక్కడ సీఎంపై కేసు పెట్టాల్సిందే, అడిషనల్ డీజీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. దిమ్మెల జోలికొస్తే ఈ పుర్రెలు పగులుతాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం హెచ్చరిక. రేవంత్ వ్యాఖ్యలపై వరంగల్ సిపికి ఫిర్యాదు. ఇక్కడ షార్ట్ హెడ్లైన్ చూద్దాం. స్పీకర్కు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు. గడ్డం ప్రసాద్పై బీజేపీ ఎల్పీ నేత పిటిషన్. బీఆర్ఎస్ పిటిషన్తో కలిపి ఫిబ్రవరి 6న విచారణ. రైట్. ఇక గోల్డ్ ధరలు ఇక్కడ ఇచ్చారు. గోల్డ్ ఆల్ టైమ్ హై. గోల్డ్ ప్రస్తుత ధర తులం ధర అంటే 10 గ్రాములు 1,48,100 రూపాయలకు చేరుకుంది. సిల్వర్ కిలో రేటు 3,02,600గా ఉంది. ప్రజెంట్ ఈరోజు బంగారం ధర మనం చూస్తున్నాం 1,48,100 రూపాయలు తులం బంగారం. అదే సిల్వర్కి వస్తే కేజీ సిల్వర్ 3,02,600. రైట్. ఇక ఇవి నమస్తే తెలంగాణ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. రైట్. ఇక దాని గురించి ఇచ్చారు. వెలుగు ఎడిషన్లో కూడా సిల్వర్ 3 లక్షలకు పెరిగిపోయింది. వెండి పరుగు ఆగడం లేదు. రోజుకో కొత్త రికార్డు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. సోమవారం ఢిల్లీలో కిలో వెండి ధర 3 లక్షలు దాటింది. ఒక్కరోజే 10,000 పెరిగి 3 లక్షలకు చేరింది. హైదరాబాద్తో పాటు ఇతర సిటీల్లో 3,18,000 వరకు పలుకుతుంది. యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వేస్తుండటంతో వెండి ధరలు పెరుగుతున్నాయని అనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు ఇవి యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు టారిఫ్స్ వేయడం వల్లే వెండి ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక మరోవైపు బంగారం రేట్లు కూడా పైకి పోతున్నాయి. హైదరాబాద్లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 2,460 రూపాయలు పెరిగింది. ఒక్క రోజులోనే పెరిగి 1,46,240కి చేరింది. అదే ఢిల్లీలో అయితే 1,46,390 వద్ద కొత్త రికార్డు నమోదు చేసింది. ఇవి చూస్తున్నాం మనము. గోల్డ్ సిల్వర్ ధర ఈ రోజు ఎంత ఉన్నాయో. సిల్వర్ రేట్ అయితే ఒక్క రోజులోనే 10,000 పెరిగింది. అదే బంగారం విషయానికి వస్తే ఒక్క రోజులోనే 2,460 రూపాయలు పెరిగి 1,46,240కి చేరింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు నోటీసులు. ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సిట్ ఆదేశం. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ. ఐన్యూస్ మాజీ ఎండీ శ్రవణ్ రావుతో కలిసి హరీష్ ట్యాపింగ్కు పాల్పడినట్టు ఆధారాలు. శ్రవణ్ రావును మరోసారి విచారించే అవకాశం. రైట్. ఇక నిన్ననే హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయంలో సిట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సిట్ విచారణకు హాజరు కావాలని ఆదేశించడం జరిగింది. మరి హరీష్ రావు ఎప్పుడు వెళ్తారో ఈరోజు మనకు తెలుస్తుంది. బీజేపీ చీఫ్గా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నిక, నేడు బాధ్యతల స్వీకరణ. బీజేపీ చీఫ్గా నితిన్ నబీన్ ఎన్నికైనట్టుగా తెలుస్తోంది. ఏకగ్రీవం ఎన్నిక జరిగింది. అతి చిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా రికార్డు. పార్టీ యువజన విభాగం నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా. ఇతని ఏజ్ కూడా 46 ఇయర్స్. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో పార్టీ నేతలు నితిన్ నబీన్ను బలపరిచారు. బీజేపీ సంఘటన పరులో భాగంగా జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి నితిన్ నబీన్కు మద్దతుగా
37 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు జాతీయ రిటర్నింగ్ అధికారి కె లక్ష్మణ్ ప్రకటించారు. రైట్. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ చిన్న వయసే అంటే 46 ఏళ్లలోనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రైట్. మరో న్యూస్ చూస్తున్నాం, మరో హెడ్లైన్ చూస్తున్నాం. తల్లులకు తొలి పూజ. మేడారంలో వనదేవతల కొత్త గద్దెలు ప్రారంభించిన సీఎం రేవంత్. కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లింపు, మనవడితో కలిసి తల్లులకు తులాభారం బంగారం సమర్పణ, భక్తులకు పలకరిస్తూ షేక్ హ్యాండ్. నిన్న మేడారంలో కొత్త గద్దెలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రారంభించి అలాగే బెల్లం కూడా బంగారం కూడా సమర్పించినట్టుగా తెలుస్తోంది. సీఎం మంత్రులు సహా అధికారులకు పట్టుబట్టలు పెట్టిన మంత్రి సీతక్క. వనదేవతలకు నిలమైన మేడారంలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. కొత్తగా రూపుదిద్దుకున్న సమ్మక్క సారక్క గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంత్రులతో కలిసి పైలాన్ను ఆవిష్కరించారు. ఆదివారం మేడారంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి రాత్రి అక్కడ హరిత హోటల్లో బస చేశారు. సోమవారం ఉదయం 6:20 కుటుంబ సభ్యులు మంత్రులతో కలిసి గద్దెల వద్దకు చేరుకొని ఆదివాసుల సాంప్రదాయాల ప్రకారం సీఎంకు ప్రధాన పూజారులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం అక్కడ క్యాబినెట్ మీటింగ్ నిర్వహించిన అనంతరం మేడారంలో రేవంత్ రెడ్డి ఆదివారం క్యాబినెట్ మీటింగ్ నిర్వహించిన అనంతరం అంటే సోమవారం ఉదయం 6:20 కుటుంబ సభ్యులతో అక్కడ మంత్రులతో కలిసి తల్లుల గద్దెల వద్దకు చేరుకొని గద్దెలను ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ప్రధాన పూజారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క సారల గద్దెలను పునర్ప్రారంభించారు. పైలాన్ను మంత్రులతో కలిసి సీఎం రేవంత్ కూడా ఆవిష్కరించినట్టుగా తెలుస్తోంది. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలకు మొదటి మొక్కులు చెల్లించినట్టుగా తెలుస్తోంది. పసుపు, కుంకుమ, చీరె, సారె, బంగారం సమర్పించారు. తన మనవడు రుద్రదేవుతో కలిసి తులాభారం వేసి 68 కిలోల బంగారం దేవతలకు సమర్పించినట్టుగా తెలుస్తోంది. రైట్. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. దావోస్కు సీఎం వరుసగా మూడోసారి WEF సదస్సుకు హాజరు. నేటి నుంచి దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ రంగాలపై దృష్టి. ప్రపంచ వేదికలపై తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ ప్రెజెంటేషన్. రైట్. మరో న్యూస్ చూద్దాం. ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ వర్సెస్ EU, గ్రీన్లాండ్పై ముదురుతున్న లొల్లి. అమెరికా ట్రేడ్ బజూకా ప్రయోగంలో యోచనలో యూరోపియన్ యూనియన్. 8 సభ్య దేశాలపై ట్రంప్ టారిఫ్లను తప్పుపట్టిన కూటమి. అమెరికా టారిఫ్లకు కౌంటర్ చర్యలు తప్పవని వెల్లడి. ట్రంప్కు ఫ్రాన్స్ అధ్యక్షుడి వార్నింగ్. గ్రీన్లాండ్ ద్వీపాన్ని అమెరికాలో కలిపేసుకోవాలన్న ట్రంప్ పంతం కొత్త మలుపు తీసుకుంది. ఈ విషయంలో అమెరికాను వ్యతిరేకించే దేశాలపై టారిఫ్లు విధిస్తానని హెచ్చరించిన ట్రంప్ అన్నట్లుగానే EUలోని డెన్మార్క్ సహా 8 దేశాలపై 10% సుంకాలు విధించి ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి చేస్తామని ప్రకటించారు. రైట్గా మరో న్యూస్ చూద్దాం. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటాం, ఇప్పుడు కాకపోతే రేపైనా అది జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ విధంగా గ్రీన్లాండ్ను కూడా స్వాధీనం చేసుకుంటామని. రష్యా బెదిరింపులకు డెన్మార్క్ కౌంటర్ వేయలేకపోయిందని విమర్శ. 8 యుద్ధాలు ఆపినా నోబెల్ రాలేదని కామెంట్ చేశారు ట్రంప్. మరో న్యూస్ చూస్తున్నాం, మరో హెడ్లైన్ చూస్తున్నాం. పల్లెల్లో పైసల పంచాయతీ. 277 కోట్ల కోసం సెక్రటరీలు కొత్త పాత సర్పంచుల లొల్లి. ఇటీవల పంచాయతీలకు మొదటి విడత నిధులు, బిల్లులు, జీతాలకే చాలవంటున్న సెక్రటరీలు. పాత బకాయిలు క్లియర్ చేయాలంటున్న మాజీ సర్పంచులు. పంచాయతీలకు ఇంకా పాత బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. అవి క్లియర్ చేయాలని మాజీ సర్పంచులు చెప్తున్నారు. అభివృద్ధి పనులకే పెడతామంటున్న కొత్త సర్పంచులు. నిధుల వినియోగంపై సర్కార్ నుంచి నో క్లారిటీ. రైట్గా మరో హెడ్లైన్ చూద్దాం. ఉపాధి కోసం ఉద్యమిస్తాం. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా పిలుపు. పేదలకు అన్నం పెట్టే పథకానికి తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రాలు 40% వ్యయం భరించాలనడం అన్యాయం. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలి. కార్పొరేట్ సంస్థలకు సానుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫైర్. ఇక మరో న్యూస్ చూసిన మల్లన్న క్షేత్రం బండారి మయం. కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పెద్దపట్నం అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ తొలిబావి వద్ద 25 వరుసల పెద్దపట్నం వేశారు. సమిధల కాల్చి అగ్నిగుండాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను గర్భగుడి నుంచి ఊరేగించినట్టుగా పెద్దపట్నం వరకు తీసుకొచ్చి కళ్యాణం జరిపించారు.
రైట్, ఇక ఇవి వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. రైట్, ఇక ఇవి ఇవాల్టి వార్తల విశ్లేషణ. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సో కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.